ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన త్రియేకనాథుని నామములో మీకు ఆత్మాభిషేకం, ఆత్మాభివృద్ధి, ఆత్మానందం మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయం 1వ వాక్య భాగము. అందరూ ఒక చోట కూడి ఉండిరి, దినదినము ఆత్మలో బలాభివృద్ధి పొందుచు, ఆత్మలో పరవశము చెందుచు, పరలోకమునకు సిద్ధపరచబడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ఈ ఆత్మీయ పోరాటములో ప్రతి ఆత్మీయుడు ఆత్మతో నింపబడి ఆత్మ ఆలోచన చేత నడిపించబడుచు, ఆత్మచేత బలపరచబడుచు, ఆత్మచేత సమస్తమును జయించుచు ముందుకు కొనసాగవలెను. పునరుత్థాడైన క్రీస్తు శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు యెరూషలేములో నుండి వెళ్ళక తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుచుండిరి. 10 దినముల పాటు 120 మంది కలిసి యెరూషలేములోనే నిలిచిరి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నా ప్రియ దైవ జనాంగమ, పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్ముడు దిగివచ్చి వారిలో నివసించెను. క్రొత్త నిబంధన సంఘం స్థాపించబడెను. యోవేలు ప్రవచనం నెరవేరను. యేసయ్య చేసే మిగిల్చిన సేవ మరల ఆరంభమాయెను. అందరూ అనగా 120 మంది ఒకే చోట కూడి ఉన్నారు. అందరి మీదికి అనగా 120 మంది మీదికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చెను. పరిశుద్ధాత్ముడు పక్షపాతి కానే కాదు, అందరికీ ధారాళముగా పురుష స్త్రీ భేదము లేకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. మనందరి మీద, కుటుంబస్తులందరి మీద, సంఘములో ఉన్న అందరి మీద ఆత్మనాథుడు దిగి రావలెను. అందరూ అన్య భాషలతో మాట్లాడవలెను. ఆత్మ వరములు, ఫలము, క్రియ జరగవలెను. ఆ దినము వారందరి మీదికి ఆత్మ దిగి రావడానికి కారణం వారిలో ఉన్న ఐక్యత అని చెప్పుటలో సందేహమేమీ లేదు. అక్కడ కూడి ఉన్నది 120 మంది యేసయ్య శిష్యులు, 11 మంది, కొందరు స్త్రీలు, యేసయ్య తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు. వారందరిలో ఏక మనస్సు ఉండడం చాలా గొప్ప విషయం. యేసయ్య చెప్పిన మాట కొరకు నిలిచి ఉండి వారి మనస్సును స్థిరపరచుకొని ఉన్నది 120 మంది సహోదరులు అయినా వారి మనస్సు ఒక్కటే. ప్రస్తుతము కుటుంబములలో, సంఘములలో ఇలాంటి మనస్సు లేకపోవడం బాధకరం, విచారకరం. వారి మధ్యలో భేదాభిప్రాయాలు లేవు. గతంలో ఉన్నట్లుగా నేను గొప్ప అనే గొడవలు లేవు. అధికార దాహము లేదు. పెత్తనము చెల్లించేవారు లేరు. ప్రభు మాటను బట్టి వారి మనస్సులను ఏకమయ్యాయి. అంతేకాదు, ఎడతెగక ప్రార్థనా జీవితం వారిలో ఉన్నది. ప్రార్థనలో అలసిపోలేదు, సమస్యలిపోలేదు, నిరుత్సాహపడలేదు, సందేహించలేదు, బలహీనమవ్వలేదు. పట్టుదలతో ప్రార్థించిరి, ప్రభు వాగ్దానము పొందిరి, శక్తిని పొందుకొనిరి, ప్రభువుకు సాక్షులుగా నిలిచిరి. మనందరికీ మాదిరిగా ఉండిరి. మనము కూడా అలాగున చేసి ఆత్మను పొందుకొని ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపడదము. ప్రార్థన. ఆత్మస్వరూపి అదృశ్యనాథ, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించుచున్నాం. మరొక్కసారి మీ ఆత్మ చేత మేము నింపబడాలని, ఆత్మ వరములు, ఫలము మాలో కనిపించాలని, ఆత్మ చేత నడిపించబడి మీ పోలిక, మీ సారూప్యంలోకి మేము నడిపించబడాలని మీరు ఆశపడినందుకే మీకు స్తోత్రాలు. పెంతెకోస్తు పండుగ దినమున దిగివచ్చిన అభిషేకం మా మీదికి కూడా దిగివచ్చున్నట్లుగా మీరు సహాయం చేయండి. అలనాడు మా పితరులు ప్రభువా అందరూ కలిసి ఏక మనసుతో ఎడతెగక మీ సన్నిధిలో ప్రార్థించారు. అలాంటి ఏక మనసుని ఎడతెగక ప్రార్థించే ఆ ప్రార్థన ఆత్మని మా మీద, సంఘముల మీద, కుటుంబస్తుల మీద, సేవకుల మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా చేసి బలమైన అభిషేకమును పొందుకొని మీ కొరకు ఒక నమ్మకమైన బలమైన సేవ చేసి మీ కొరకు సాక్షులుగా మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మాభిషేకము పొందుకొని ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.